నమస్తే అండి. సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 మంత్ వరకు ఉండి తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చేసానండి. నెల రోజుల వరకు అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న నా ఎక్స్పీరియన్స్ ఏంటో, అలాగే నెల రోజుల తర్వాత ఇంటికి వస్తే ఇల్లు ఎలా ఉందో, తిరిగి మళ్ళీ ఇల్లంతా ఎలా సర్దుకున్నానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీటితో పాటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన 1 ఇయర్లో రీసెంట్గా నాకు ఒక చేదు అనుభవం ఎదురైందండి. అదేంటనేది కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అమ్మ వాళ్ళ ఊరికి బస్ సౌకర్యం లేదండి. 30 కిలోమీటర్ల వరకు బండి మీద వేరే ఊరు వెళ్తే ఆ ఊరు నుండి బస్సులు ఉంటాయి. ఆటో ఏమైనా వస్తుందేమోనని ఇంటి దగ్గర చాలాసేపు వెయిట్ చేస్తే ఏమీ రాలేదు. అందుకే నాన్న మా తమ్ముడు బండి మీద వేరే ఊరు తీసుకొచ్చి మమ్మల్ని ఆటో ఎక్కించారు. ఇక్కడ కూడా చాలాసేపు బస్ కోసం వెయిట్ చేస్తే బస్ రాలేదని ఆటో ఎక్కాము. ఎలాగోలాగా కొండలు కోనలు దాటుకొని మా ఊరు వచ్చేసామండి. మాతో పాటు మా చెల్లి మా అమ్మమ్మని కూడా తీసుకొచ్చానండి. ఎప్పటి నుంచో మా అమ్మమ్మని రమ్మంటుంటే మళ్ళీ వస్తాను, ఇంకోసారి వస్తాను అని అనేది. ఈసారి ఎలా అయినా సరే రావాలని మా అక్క చెల్లెళ్ళిద్దరం దగ్గరుండి మరి మా అమ్మమ్మని తీసుకొచ్చేసాం. మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుందండి. ఆటోలో ఉన్న లగేజ్ని తీసి బయట పెట్టే లోపే మా వారు వచ్చేసారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాగ్ తీసుకొని ఇంటికి వచ్చేసాం. మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుందండి. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చింది. అమ్మమ్మ ఫస్ట్ నుంచి పల్లెటూరులోనే ఉండే అలవాటు వల్ల మా ఇంటికి వచ్చి ఉండడానికి ఎక్కువగా ఇష్టపడదు. అంటే మా ఊరు కూడా పల్లెటూరే, కానీ అమ్మ వాళ్ళ ఊరితో పోలిస్తే కొంచెం పర్వాలేదు. కొంచెం కాదులేండి, చాలా పర్వాలేదు. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే ఖచ్చితంగా అమ్మమ్మ ఇంటికి వెళ్లకుండా ఉండలేం కదా. మా పిల్లలకి నాకు అమ్మమ్మ ఉండే ఊరు ఒకటే కాబట్టి నేను అమ్మమ్మ ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది, మా పిల్లలు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది. ఓకేనండి. నెల రోజులు నేను ఇంట్లో లేకపోయేసరికి ఇంటి నిండా బూజులతో మా ఇల్లు నా మీద బెంగ పెట్టుకుందండి. అందుకే ఇంటికి రాగానే చీపురు చేట తీసుకొని యుద్ధం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఏం చేశానంటే సన్సైడ్ మీద ఉన్న సామానం అంతా తీసి పిల్లలిద్దరిని కింద పెట్టేయమన్నాను. పైన ఉన్న సామానం అంతా కింద పెట్టేసిన తర్వాత బూజులు మొత్తం దులిపేశాను. మాది రోడ్డు పక్కనే ఇల్లు అవడం వల్ల దుమ్ము చాలా ఎక్కువగా వస్తుందండి. అందుకే ప్రతి ఆదివారం ఇంట్లో బూజులు దులుపుతాను. ప్రతి సమ్మర్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తిరిగి మళ్ళీ వచ్చాక ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం నాకు అలవాటేనండి. సమ్మర్ హాలిడేస్ అనే కాదులేండి, వ్యవసాయ పనుల వల్ల కొన్నిసార్లు వారం రోజులు 10 రోజులు అమ్మాళ్ళ ఊర్లో ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా ఇంటికి వచ్చాక ఇంటిని మళ్ళీ నాకు నచ్చినట్టుగా సర్దేసుకుంటాను. చెల్లిని అమ్మమ్మని తీసుకొచ్చానే కానీ నాకు ఇంటికి వచ్చిన 2 రోజుల వరకు ఇంట్లో పనే సరిపోయిందండి. లక్కీగా చెల్లి కూడా హెల్ప్ చేసేది కాబట్టి నాకు కొంచెం కష్టం తగ్గింది. నేను ఇంటికి రాగానే సాయంత్రం స్నాక్స్ తినడానికి అరటికాయ బజ్జీలు చెల్లినే వేసేయమని నేను బూజులు దులపడం స్టార్ట్ చేశాను. అమ్మాళ్ళ ఇంట్లో ఉన్న నెల రోజులు మా ఆడపడుచు కూడా మా ఇంట్లోనే ఉంటుందండి. తనున్నప్పుడే నేను కూడా మా పుట్టింటికి వెళ్తే మా వారికి వంటకి ఇబ్బందిగా ఉండదని మా ఆడపడుచు వచ్చినప్పుడే నేను కూడా వెళ్తాను. ఒకవేళ వంట చేయడానికి అత్తయ్య ఉన్నా ఎక్కువ రోజులు ఉండడానికి కుదరదండి. ఎందుకంటే అత్తయ్య కూడా పనికి వెళ్ళిపోతుంది కాబట్టి. పైగా పిల్లలకు సెలవులు వస్తే ఎక్కడికైనా వెళ్ళాలని ఉంటుంది కాబట్టి సెలవుల్లో అమ్మాళ్ళ ఇంటికే తీసుకువెళ్తాను. ఓకేనండి. ఇంటికి రాగానే చెల్లిని బజ్జీలు వేసామని నేనైతే తెచ్చిన బ్యాగ్స్ కూడా ఇంట్లో పెట్టలేదండి. ఇంట్లో బూజులు దులిపేశాక పెడదాంలే అని బయటే వదిలేశాను. మా ఇల్లు మాత్రం బూజులతో బూత్ బంగ్లాలా ఉందండి. ఎటు చూసినా బూజులే ఉన్నాయి. ఇంట్లో బూజులు ఎక్కువ ఉంటాయి, అప్పులు ఎక్కువ ఉంటాయని అంటారు కదండి. అందుకే ఈ గదిలో బూజులు దులిపేసి పైనుంచి తీసిన సామానం అంతా మళ్ళీ పైన పెట్టేశాను. ఇంట్లో బూజులు ఎక్కువ ఉండకూడదని అలా అంటారేమో. బూజులున్న ఇంట్లో ఉంటే ఆ గాలి మనం పీల్చుకుంటూ ఉంటాం కాబట్టి దానివల్ల మనకు అనారోగ్యం వచ్చి అప్పుల పాలు అవుతామని మన పెద్దలు ఇంట్లో బూజులు ఉండకూడదని అలా అనేవారేమో. నేనైతే ఇంట్లో బూజులు కానీ, మాసిన బట్టలు కానీ, దుప్పట్లు కానీ ఏమీ ఉండనివ్వనండి. కాకపోతే ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా ఉంటుంది. నేను ఇంట్లో ఉంటే 10 రోజులకు ఒకసారైనా బూజులు దులిపి ఫ్యాన్లు, టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ క్లీన్ చేసుకుంటాను. జర్నీ చేసి వచ్చిన వెంటనే అమ్మాయి అని కూర్చోడానికి ఉండదండి. వచ్చిన వెంటనే ఇల్లు క్లీన్ చేసేసుకునే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. లక్కీగా మా వారు మంచాలపై వేసే బొంతలో దుప్పట్లు ఉతికేశారండి. అంటే వాషింగ్ మెషిన్ ఉంది కాబట్టి అందులో వేసేసారు.
నేను వచ్చాక ఎలాగో ఇవన్నీ చేసుకుంటూ ఉంటానని, దుప్పట్లు కూడా ఉతకాలంటే నాకు కష్టంగా ఉంటుందని దుప్పట్లన్నీ తనే ఉతికేసి ఉంచారు. ఇది వరకు వాషింగ్ మెషిన్ లేనప్పుడు అవి కూడా ఉతకాల్సి వచ్చేది. అందుకేనండి ఎలాగోలాగా కష్టపడి మీ అందరి దయ వల్ల వాషింగ్ మెషిన్ కొనేసుకున్నాను. పని చేసే వాళ్లకు ఎక్కడున్నా రెస్ట్ ఉండదండి. పుట్టింటికి వెళ్తే పుట్టింట్లోనూ రెస్ట్ ఉండదు, అత్తింట్లో ఉంటే అత్తింట్లోనూ రెస్ట్ ఉండదు. కానీ ఏం చేస్తాం, మన సంసారం మనకి తప్పదు కదండి. అందుకేనేమో అన్నారు సంసారం ఒక చదరంగం అని. ఇక ఇంటికి సాయంత్రం 4 గంటలకు వస్తే 4 గంటల నుండి నైట్ 9 అయ్యే వరకు ఇల్లు అంతా క్లీన్ చేస్తూనే ఉన్నాను. ఎక్కడ చూసినా బట్టలు, ఎటు చూసినా బూజులు. ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చదండి. అవన్నీ తీసి ఎక్కడ పెట్టే వస్తువులు అక్కడ సర్దేసే వరకు ధ్యాస అంతా నాకు వాటి మీదే ఉంటుంది. ఊరి నుంచి వచ్చాక నైట్ అంతా ఇంట్లో క్లీన్ చేశాను. ఉదయం లేవగానే బయట కూడా శుభ్రంగా తుడిచేసాము. పెరట్లో కూడా అలానే ఉందండి. చెత్త చెదారాలతో నిండిపోయింది. కాగితాలు, కవర్లు, ఆకులు పడిన చెత్త. ఈ వర్షాలకి మొక్కల మధ్యలో గడ్డి మొక్కలు కూడా వచ్చేసాయండి. ఆ గడ్డి మొక్కలన్నీ తీసేసుకొని మొక్కల్లో కూడా నీట్గా చెల్లి నేను తుడిచేసాము. పేడతో కల్లాపేసుకొని అందంగా ముగ్గులు ఉండే మా వాకిలి అలా ఉందండి. వర్షాలకి తులసమ్మ దగ్గర కూడా అస్సలు బాగాలేదు. చెల్లి ఉంది కాబట్టి చాలా వరకు పెరట్లో తనే తుడిచేసిందండి. పెద్ద చెల్లి వచ్చినా చిన్న చెల్లి వచ్చినా ఖాళీగా కూర్చోరండి. ఏదో ఒక పని హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ సమ్మర్లో నాతో పాటు మా పిల్లలు కూడా అమ్మళ్ళూరులో ట్రైబల్స్ జరుపుకునే పండుగలు చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారండి. నేను ఏదైనా న్యాచురల్గా ఉంటేనే ఇష్టపడతాను. వాళ్ళు జరుపుకునే పండుగలు కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయండి. ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని, విలేజ్ కల్చర్ని ఇష్టపడే వాళ్లకు ఆ వీడియోస్ ఖచ్చితంగా నచ్చుతాయండి. అందుకు నాది గ్యారంటీ. ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి. ఆ వీడియోస్ ద్వారా మీరు ట్రైబల్ కల్చర్ని తెలుసుకోవచ్చు. ఓకేనండి. ఇక్కడ నేనేం చేశానంటే మొక్కల్లో ఉన్న చెత్త అంతా తీసేసి తుడిచేసాను. అలాగే ఇంటి ముందు కూడా ఎక్స్ట్రా కొమ్మల్ని కట్ చేసేసి ఇక్కడ కూడా మొక్కల్లో ఉన్న కాగితాలు, కవర్లు తీసేసాను. మీకు ఛానల్ స్టార్ట్ చేసిన సంవత్సరం తర్వాత ఒక చేదు అనుభవం ఎదురైందని చెప్పాను కదండి. నేను అమ్మ వాళ్ళ ఊర్లో చేసిన వ్లాగ్స్ అన్నీ మీకు చాలా బాగా నచ్చాయి కదండి. అయితే ట్రైబల్స్ జరుపుకునే పండగల వీడియోస్ మాత్రం చిన్న ప్రాబ్లం అయిందండి. ఇంకోటి ఏంటంటే అనుకోకుండా ఒక వీడియో పబ్లిష్ అయిపోయింది. ఆ వీడియో పబ్లిష్ అయిపోవడం వల్ల ఇంకో వీడియో కూడా టైం అప్పుడు పోస్ట్ చేయాల్సి వచ్చింది. దానివల్ల నేను చేసిన పండగల వీడియోస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మీ వరకు రీచ్ అవ్వలేదు. ఆ ప్రాబ్లం ఏంటని మీకు చెప్పినా మీలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కాబట్టి నాలాగే మీలో కూడా యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే ఛానల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. మనం చేసే చిన్న తప్పుల వల్ల ఛానలే పోయే ప్రమాదం ఉంటుంది. అందుకని బీ కేర్ఫుల్ అండి. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ప్రతి ఒక్క వీడియోని చాలా జాగ్రత్తగా పోస్ట్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే దాన్ని రన్ చేయడం అంత ఈజీ కాదండి. ముఖ్యంగా నాలాంటి వాళ్లకు. అంటే నేను చదివింది 8th క్లాస్ అవడం వల్ల ఛానల్కి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలీదు. మా ఇంట్లో వాళ్ళకైతే దీని గురించి అస్సలు తెలియదండి. ఇప్పటి వరకు ఎలాగోలాగా రన్ చేశాను. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా వీడియోస్ చేయాలని తెలిసింది. అందుకే అంటారు తింటేనే కానీ రుచి, దిగితేనే కానీ లోతు తెలియదని. ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని, సక్సెస్ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడుతూనే ఉంటారు. నాకంటూ ఒక గుర్తింపు రావాలని, ఒక మంచి ఛానల్గా పేరు రావాలని నేను కూడా కష్టపడుతూనే ఉన్నానండి. నాకంటూ ఒక గుర్తింపు రావాలని, ఒక మంచి ఛానల్గా పేరు రావాలని నేను కూడా కష్టపడుతూనే ఉన్నానండి. నా కష్టానికి తోడుగా నన్ను అర్థం చేసుకొని నాకు సపోర్టుగా ఒక్కరు ఉన్నా నాకు ఇంకా మంచి సక్సెస్ వచ్చేది. కానీ ఏది చేయాలన్నా, ఎలా చేయాలన్నా, ఇంట్లో పనైనా, పిల్లల కేరింగ్ అయినా ప్రతిదీ నేనే చేసుకోవడం వల్ల కూడా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. కొన్నిసార్లు చేయడానికి ఓపిక సరిపోవట్లేదండి. నాకు రెస్ట్ అంటూ ఉంటే అది పెద్ద చెల్లి కానీ చిన్న చెల్లి కానీ వచ్చినప్పుడేనండి. ఎన్ని పనులున్నా వాళ్ళింట్లో ఎలా పని చేసుకుంటారో మా ఇంట్లో కూడా అలానే పని చేస్తారండి. అమ్మ వాళ్ళ ఊర్లో ట్రైబల్స్ జరుపుకునే పండుగ వీడియోస్ తీయగలిగాను అంటే చెల్లి ఉండడం వల్లేనండి. తను ఇంటి పని వంట పని హెల్ప్ చేసేది.
పిల్లలకు స్నానాలు భోజనాలు అన్నీ చెల్లే చూసుకునేది. అందుకే పండగ వీడియోస్ అన్నీ బాగా కవర్ చేయగలిగాను. మన ఆడవాళ్ళకి మనకున్న గోల్ రీచ్ అవ్వాలంటే చాలా కష్టమండి. పెళ్ళి అయ్యాక సంసారం, భర్త, పిల్లలు, ఇంటి పని, వంట పని అన్నీ కామనే కావచ్చు, ఇవన్నీ మన బాధ్యతే కావచ్చు. కానీ మనకున్న బలము మన కుటుంబమే, మన బలహీనత మన కుటుంబమే. మనకున్న గోల్ రీచ్ అవ్వకపోవడానికి కారణం కూడా మన కుటుంబమే. గోల్స్ అంటే పెద్ద పెద్దవేమీ కాదులేండి. వారంలో ఒక గుడికి వెళ్ళాలన్నా, లేదా ఇంట్లో కాసేపు టీవీ చూడాలంటే దానికి ముందు ఇంట్లో ఒక యుద్ధమే చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం గుడికి వెళ్ళాలనుకుంటే గుడికి వెళ్ళి మళ్ళీ టిఫిన్ టైం అయ్యేసరికి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళందరికీ టిఫిన్ తయారు చేసి పెట్టి మనం టిఫిన్ తినేసరికి టైం 10 అవుతుంది. ప్రశాంతంగా 5 నిమిషాలు టిఫిన్ తినేలోగా మళ్ళీ మధ్యాహ్నం వంటకి ప్రిపేర్ చేయాలి. ఇక పండగల టైంలో అయితే చెప్పనవసరమే లేదు. ప్రతి ఇల్లాలు తన కుటుంబం కోసం తన విలువైన సమయాన్ని త్యాగం చేస్తుంది, తన సంతోషాలు త్యాగం చేస్తుంది. తనకి ఎన్ని బాధలున్నా వాటన్నింటినీ భరిస్తూ ఆనందంగా పిల్లల్ని, భర్తని చూసుకుంటూ సంసారాన్ని చక్కదిద్దుకుంటుంది. అయితే నేను ఎందుకు ఇలా చెప్పానంటే, మనకి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని పనులున్నా మన కోసం మన ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే మన కుటుంబం కూడా హ్యాపీగా ఉంటుంది. ఒక ఇల్లాలుగా ఇంతకంటే గొప్ప గోల్ ఇంకేముంటుందండి. మనకి ఎన్ని గోల్స్ ఉన్నా సంసారం అనే సముద్రాన్ని ఈదగలిగితే మిగతావి రీచ్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదులేండి. ఓకేనండి. ఉదయం లేచిన తర్వాత చెల్లి పెరట్లో ఉన్న చెత్త అంతా శుభ్రంగా తుడిచేసింది. తర్వాత నేనేమో బయట ఎండలో మంచాలేసి పరుపులు తీసి ఎండలో వేశాను. తర్వాత చెల్లి నేను కలిసి బట్టలు ఉతికేసాము. కిచెన్ కూడా చాలా జిడ్డుగా దుమ్ముగా ఉందండి. అందుకని కుళాయి వచ్చే టైంకి వంటగదిలో ఉన్న డబ్బాలన్నీ ఖాళీ చేసేసి డబ్బాలన్నీ కూడా కడిగేసాము. తర్వాత అవి పూర్తిగా ఎండలో ఆరిన తర్వాత కిచెన్లో సర్దేశాను. మంచాలపై ఉన్న ప్లేవుడ్ కూడా తీసి ఎండలో పెట్టి నీట్గా తుడిచేశాను. బయట మంచాలపై వేసిన పరుపులు బాగా ఆరిన తర్వాత వాటికున్న దుమ్ము కూడా ఇలాగే కర్రతో గట్టిగా కొట్టి మంచాలపై వేసేసాను. తర్వాత మంచాలకున్న దుమ్ము కూడా పోయేలా మంచాలు కూడా కర్రతో దులిపేశాను. ఈ మంచాలు అసలు తడిపేసి సబ్బు పెట్టి బ్రష్తో వాష్ చేస్తానండి. కానీ అన్ని పనులు ఒకేసారి చేయలేక దుమ్ముగా ఉన్న మంచాలపై పడుకోలేక ప్రస్తుతానికి ఇలా క్లీన్ చేసుకున్నానండి. నెల రోజులు నేను మా ఇంట్లో ఎంత పని మిస్ అయ్యానో వచ్చాక మళ్ళీ అంత పని చేసుకున్నాను అన్నమాట. ఇక మంచాలు ఇంట్లో పెట్టేసుకున్న తర్వాత కిచెన్లో కూడా బూజులు దులిపేసుకొని కబోర్డ్స్లో పేపర్ వేసుకొని కిచెన్ మొత్తం నీట్గా సర్దేసుకున్నాను. ఈ కిచెన్ క్లీన్ చేసుకునేసరికి ఆ రోజు నైట్ 10 అయిందండి. చెల్లి కూడా ఉంది కాబట్టి ఇవన్నీ 2 రోజుల్లోనే చేసుకున్నాను. లేకపోతే వారం రోజుల వరకు ఇంట్లో పనే సరిపోనండి. చెల్లికి కూడా ఇల్లు నీట్గా ఉండాలండి. మీరు చెల్లి వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది చెల్లి కూడా ఇల్లు ఎంత నీట్గా ఉంచుకుంటుందో. హోమ్ టూర్ అని కాదు, కానీ స్థాయికి మించిన అప్పులు చేసుకోకూడదని ఆ వీడియో ద్వారా చెప్పాలనే ఉద్దేశంతో చెల్లి వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేశానండి. ఇక కిచెన్ అయితే క్లీన్ చేసేసుకొని ఇలా నీట్గా సర్దేసుకున్నానండి. వీలైనంత వరకు నాకు ఓపుకున్నంత వరకు ఇంట్లో ప్రతి వస్తువు నీట్గా ఉంచుకుంటానండి. అలా ఉంటేనే నాకు కూడా హాయిగా ఉంటుంది. లేదంటే చాలా చిరాకు వస్తుంది. ఏ వస్తువైనా ఉండకూడని చోట ఉన్నా అది నీట్గా లేకపోయినా దాన్ని ఆ ప్లేస్ నుంచి తీసేసే వరకు నాకు ప్రశాంతంగా ఉండదండి. ఇక ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాక ఫైనల్గా దేవుని మందిరం కూడా సిరి శుభ్రం చేసేసింది. ఉదయాన్నే తలస్నానం చేసి దేవుని పటాలన్నీ శుభ్రంగా తుడిచి గంధం కుంకుమలతో బొట్లు పెట్టి దేవుని మందిరంలో పేపర్ వేసి పటాలన్నీ అందంగా అలంకరించింది. ఇలాంటి పనులు సిరి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. చెల్లి చేసిన హెల్ప్తో, పిల్లలు చేసిన హెల్ప్తో ఫైనల్గా ఇల్లంతా ఇలా సర్దుకున్నానండి. ఊరి నుంచి ఇంటికి వచ్చాక ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక మళ్ళీ ఆడపడుచు వాళ్ళు వచ్చారండి. ఓవైపు అమ్మమ్మ చెల్లి, ఇంకోవైపు ఆడపడుచు వాళ్ళు, ఇంకా మా చుట్టాలు కూడా వచ్చారు. ఇలా ఇంట్లో పనులు చుట్టాలు రావడంతో థర్స్డే వీడియో పోస్ట్ చేయలేకపోయానండి.
1 మంత్ నుండి మిమ్మల్ని చాలా మిస్ అయ్యానండి. మే నెలలో అమ్మ వాళ్ళ ఊర్లో ఉండడం వల్ల మీకు కూడా నేను రిప్లైస్ ఇవ్వలేకపోయాను. రిప్లైస్ ఎందుకు ఇవ్వలేదో మీకు రీజన్ చెప్పాను కదండి. నన్ను అర్థం చేసుకొని చాలామంది కామెంట్స్ పెట్టేవారు. నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ నాకు ఇలానే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ని మీకు అందించగలను. ఒక వీడియో చేయడానికి దాని వెనక ఎంత కష్టం ఉంటుందో మా వాళ్ళకి తెలియదండి. ఎందుకంటే యూట్యూబ్ గురించి మా వాళ్ళకి అసలు తెలీదు. చెప్పినా అర్థం చేసుకోలేరు. ఇంట్లో పనులు అన్నీ చేసుకొని గదిలోకి పోయి తలుపులేసుకుంటే అది ఎవరికి కనిపించని కష్టం. ఆ కష్టాన్ని గుర్తించిన వారిలో మీలో చాలామంది ఉన్నారు. నేను చేసే వీడియోస్ మంచిగా యూస్ఫుల్గా ఉన్నాయని మీకు ఏమాత్రం అనిపించినా తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పేది ఏంటంటే, మనం ఒక టార్గెట్ పెట్టుకున్నామంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఓర్పుగా నేర్పుగా మన పని మనం చేసుకోవాలి. మనల్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మన కోసం మనం పోరాడుతూనే ఉండాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా ఇది నా జీవితం కాబట్టి దీనికి పూర్తి బాధ్యురాల్ని నేనే అని ధైర్యంగా ఉండాలి. ఊరు నుంచి నాతో పాటు చెల్లి అమ్మమ్మ కూడా వచ్చారు కదండి. అమ్మమ్మ చెల్లితో నాకు 4 రోజులు హ్యాపీగా ఇంట్లో ఆడుతూ పాడుతూ టైంపాస్ అయిపోయిందండి. తర్వాత చెల్లి కూడా అమ్మమ్మని వాళ్ళ ఇంటి దగ్గర ఉండమని చెల్లి అమ్మమ్మని వాళ్ళ ఇంటికి కూడా తీసుకువెళ్ళింది. చెల్లి అమ్మమ్మ వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా అనిపించిందండి. కానీ ఏం చేస్తాం, జీవితం కూడా ఆటో జర్నీ లాంటిదేనండి. ఒకే ఆటోలో కలిసి జర్నీ చేసినా ఎవరి గమ్యం వస్తే వాళ్ళు ఆటో దిగిపోవాల్సిందే. ఓకేనండి, ఊరి నుంచి ఇంటికి వచ్చాక ఇంట్లో నేను చేసుకున్న పనులు అలాగే ఓర్పుగా చేసుకునే ఆడవాళ్ళ కోసం నేను చెప్పిన నా అభిప్రాయం గురించి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.